ఒక అడవిలో ఒక గ్రామములో ప్రజలు జీవిస్తున్నారు. ఎక్కడ? అడవిలో ఒక గ్రామములో ప్రజలు జీవిస్తున్నారు. అప్పుడప్పుడు అక్కడ విషసర్పాలు వస్తూ ఉండేవి. ఒక రోజున ఒక కుర్రవాడిని చాలా ఘోరంగా ఒక విషసర్పం కాటేసింది. ఆ కుర్రవాడిని వెంటనే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక వైద్యుడి దగ్గర తీసుకొని వచ్చారు. ఆ వైద్యుడి దగ్గర ఆ పాము కాటుకి విరుగుడు అంటే పాము కాటుని కరిసినటువంటి వారికి ప్రమాదం జరగకుండా మందు ఉంది. డాక్టర్ గారు ఆ ఇంజెక్షన్ తీసుకొని ఆ కుర్రవాడి దగ్గరికి వచ్చారు. నాయనా, ఈ ఇంజెక్షన్ నీకు చేస్తే నీలో ఉన్నటువంటి ఆ పాము విషము పొయ్యి నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవంతో ఉంటావు. నీలో ఉన్న విషం పోవడానికి ఈ ఇంజెక్షన్ చెయ్యాలి అన్నారు. ఆ కుర్రవాడు అన్నాడు, అమ్మో నాకు ఇంజెక్షన్ అంటే భయం, నాకు వద్దు అన్నాడు. నాకు ఇంజెక్షన్ అంటే భయం, నాకు వద్దు అన్నాడు. మనలో కూడా కొంతమందికి ఇంజెక్షన్ అంటే చాలా భయం కదా. అది ఉండేది సన్నదే, కానీ దాన్ని చూసిన కానీ చిట్టనేస్తామండి ఆల్రెడీ ముందే, అది ఇంకా దిగబడక ముందే. ఇది కొంతమందికి ఉన్నటువంటి ఫోబియా. ఆ కుర్రవాడికి ఫోబియా పీక్స్ అన్నమాట, చాలా ఎక్కువ అన్నమాట. డాక్టర్ అన్నాడు, బాబు నా దగ్గర ఒక్క ఇంజెక్షన్ మాత్రమే ఉంది. ఏమో దేవుడు నీకోసమే ఈ ఇంజెక్షన్ ఉంచాడేమో, నీ ప్రాణాలు కాపాడటానికి ఇంజెక్షన్ ఉంచాడేమో. దయచేసి సహకరించు, ఇంజెక్షన్ తీసుకో, నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నువ్వు చస్తావు అని చెప్పాడు. కానీ ఈ కుర్రవాడు ఎంత ప్రయత్నం చేసినా కానీ వినకుండా మొండిగా మొరటుగా నాకొద్దు నాకు వద్దే వద్దు అని గట్టిగా పట్టుబట్టి ఇంజెక్షన్ చెయ్యబోతుండగా గట్టిగా తిలుచుకున్నాడు. ఆ ఇంజెక్షన్ వెళ్ళి రాతి మీద పడి పగిలిపోయి అందులో ఉన్న మందు పాడైపోయింది, వృధా అయిపోయింది. ఆ కుర్రవాడు ఇప్పుడు ఏమవుతాడు? చనిపోతాడు. వేరే మార్గం లేదు, వేరే మార్గం, ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఏం జరిగింది ఇక్కడ? ఆ కుర్రవాడిని బ్రతికించటానికి డాక్టర్ గారు మందు తీసుకొని వచ్చారు. ఆ కుర్రవాడు చేయవలసిందల్లా ఏమైనా సహకరించి, ఏం చెయ్యాలి? సహకరించి ఆ మందు స్వీకరించాలి. ఆ కుర్రవాడు స్వీకరించలా, చచ్చిపోయాడు. ఇప్పుడు మనందరం ప్రశ్నించుకోవాలి, తప్పు డాక్టర్ గారిదా? కానే కాదు, కుర్రవాడిది. అతడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే డాక్టర్ గారు తాను ఆ కుర్రవాడికి అందుబాటులో ఉంచాడు, ప్రాణాన్ని కాపాడేటువంటి మందుని అందుబాటులో ఉంచాడు, మందుని. కానీ ఆ కుర్రవాడు ఏం చేశాడు? నాకు వద్దు అన్నాడు. వద్దు అంటం మాత్రమే కాకుండా ఆ డాక్టర్ ఇచ్చినటువంటి ప్రాణాన్ని కాపాడేటువంటి ఆ మందుని తన చేతులారా పడవేసి పాడు చేసుకున్నాడు. ప్రియులకు సహోదరీ సహోదరులారా, దేవుని యొక్క రక్షణ కూడా అంతే. దేవుని యొక్క రక్షణ కూడా అంతే. దేవుడు అందరూ రక్షించబడాలని కోరుకుంటాడు. యేసు ప్రభు సిలువలో మరణించి తెచ్చినట్టు రక్షణ ఎవరికండి? ఆర్సిఎం క్రైస్తవులకి మాత్రమే, అంతేనా? సో అసలు స్టేట్మెంట్ ఎలాగా ఉండాలి అంటే, ఈ మనం మాట్లాడే ప్రకటన ఎలాగా ఉండాలి అంటే, క్రీస్తు ప్రభువు ఆ సిలువలో మరణించి తెచ్చినట్టు రక్షణ ఈ భూమి మీద ఉన్నట్టు సకల మానవాళికి, అందరికీ, ప్రతి ఒక్కళ్ళకే అండి. వీళ్ళల్లో ఎవరైతే యేసు ప్రభు నిజదేవుడు, ఆయన నా కొరకై మరణించాడు, నా కొరకై
మరణించాడు, నా పాపముల కొరకే మరణించాడు, నా కొరకే జీవంతో లేచాడు అని చెప్పి ప్రభువే నా దేవుడు అని విశ్వసించాలి, స్వీకరించాలి. ఆ రక్షణని ఏం చేయాలి? స్వీకరించాలి. తెలిసి కూడా యేసు ప్రభు అంటే ఎవరో నేను స్వీకరించను అన్నాడు అనుకో, నేను క్రైస్తవుని అని చెప్పుకొని కూడా, నేను క్రైస్తవుని అని చెప్పి కూడా మారు మనసు పొందకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, పవిత్రతను స్వీకరించలేదనుకో, రక్షణ దొరుకుతుందా? లేదు. ఇదే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. దేవుడు మనందరికీ రక్షణ అనే వరాన్ని మన ముందు ఉంచుతున్నాడు. ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను దేవుని బిడ్డని అని చెప్పుకుంటా, నా పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుని యొక్క పవిత్రతను స్వీకరించకుండా నేను జీవిస్తే రక్షణ నాకు లేదు. పౌలు గారు తిమోతికి రాసిన లేఖలో, మొదటి లేఖలో ఈ విధంగా అంటాడు. పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖలో చాలా స్పష్టంగా చెప్తారండి. దేవునికి ఒక కోరిక ఉందండి. మీకు అందరికి కోరికలు ఉన్నాయా? అందరి కోరికలు ఉంటాయి. దేవుడికి కూడా ఒక కోరిక ఉంది. దేవుడికి కూడా ఒక కోరిక ఉంది. పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. మానవులు అందరూ ఎందరండి? మానవులు ఎందరు? అందరూ. ఎందరు? అందరూ అంటే క్రైస్తవులు మాత్రమేనా? అందరూ, మానవులందరూ కూడా రక్షించబడవలననియు సత్యమును తెలుసుకొనవలననియు దేవుని యొక్క కోరిక. దేవుడు కూడా కోరిక ఉంది, మనకే కాదు, దేవుడికి కూడా కోరిక ఉంది. ఏంటంట? మానవులందరూ కూడా సత్యమును తెలుసుకోవాలి. వాట్ ఈస్ ట్రూత్? సత్యం ఏంటి ఇక్కడ? దేవుడు తన కుమారుని మన కొరక ఈ లోకానికి పంపించాడు. ఆయన మన కొరకే మరణించి 3వ నాడు జీవంతో లేచాడు. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి, విశ్వసించాలి. దేవుని కోరిక ఏమిటి అంటే మానవులందరూ రక్షించబడాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. మానవులందరూ రక్షించబడాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఎలా రక్షించబడతారు? ఇప్పుడు చదువుకున్నప్పుడరా 6వ వచనాన్ని చదువుకుందాం. మానవాళి రక్షణకై యేసు ప్రభువు తనను తాను అర్పించుకున్నాడు. మానవులందరూ రక్షించబడవలననియే దేవుని కోరిక. ఏంటంట? వాట్ ఈస్ ట్రూత్? ఇప్పుడు సత్యాన్ని తెలుసుకోవాలి మనందరం కూడా. సత్యం ఏంటి? ఇప్పుడు 5వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. దేవుడు ఒక్కడే. దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. దేవుడు ఒక్కడే. ఎంతమంది దేవుళ్ళు అండి? ఒక్కడే. దేవుని మనుజులను ఒక చోట చేర్చు మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయనే మనుష్యుడైన క్రీస్తు ప్రభు. ఇదే కంక్లూషన్ అండి, ఇదే ముగింపు. ప్రియమైనటి క్రైస్తవులారా, అందరూ గుర్తుపెట్టుకోండి అండి. ఏమిటి? దేవునికి ఒక కోరిక ఉంది. ఏమిటి? మానవులందరూ కూడా రక్షించబడాలి. ఆల్ షుడ్ బి సేవ్డ్. దిస్ ఈజ్ ద డిజైర్ ఆఫ్ గాడ్. God has also a desire. What is the desire? Everyone should be saved. Now, how will we be saved? ఎలా రక్షించబడతాం మనం? దేవుడు ఒక్కడే. There is only one God. And there is one mediator between God and humanity. దేవునికి మానవులకి మధ్యలో ఒక మధ్యవర్తి ఉన్నాడు, రక్షించేవాడు ఉన్నాడు. ఎవరు ఆయన? దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు. ఇదే రక్షణ. అయితే ప్రారంభంలో మనం చెప్పుకున్నాం కదా, నాకొద్దు, బాగా ఆకలి అవుతుందమ్మా నీకు, అయ్యా బాగా ఆకలి అవుతుంది నీకు, చక్కగా వేడి వేడి భోజనాన్ని పెడితే నాకొద్దు అన్నావు. కడుపు ఎవడికి కాలుద్ది? నీకే కాలుద్ది. నీకే కాలుద్ది. గుర్రానికి పచ్చిగడ్డి వేస్తాం. గుర్రానికి ఏమేస్తామండి? తినిపించలేస్తావా? గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం. గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం. తాగిచ్చలేస్తామా?
తాగించలేం. మనం కూడా అంతే, దేవుడు కూడా అంతే. ఇక్కడ చాలా ముఖ్యమైన మరొక మాట చెప్తున్నానండి. దేవుడు ఎప్పుడూ కూడా ఎవరిని కూడా బలవంతము చెయ్యడు. గాడ్ విల్ నెవర్ ఫోర్స్ ఎనీబడి. గాడ్ గివ్స్ అస్ ఫ్రీడమ్. దేవుడు మనకేమిస్తాడు? స్వేచ్ఛనిస్తాడు. ఏంటి ఆ స్వేచ్ఛ? మనము దేవుని బిడ్డలుగా ఉండాలా, లేకపోతే పాపములో ఉండాలా? ఇట్స్ యువర్ ఫ్రీడమ్. నీ ఇష్టం, నువ్వు నిర్ణయించుకోవాలి. నువ్వు రక్షించబడాలంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి పాపాన్ని ఒప్పుకొని, చెడుని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకున్నటువంటి బలహీనతలు ఏమైనా కానీ వాటిని విడిచిపెట్టి దేవుని అంగీకరించాలి. ఈనాటి వాక్యములో చాలా ముఖ్యమైన మాటలు 2 చదువుతాను వినండి, జాగ్రత్తగా నేను చదువుతాను వినండి. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనము. లోకమున వెలుగు అవతరించినది. లోకములో ఏమొచ్చిందండి? వెలుగు వచ్చింది లోకంలోకి. కానీ మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. లైట్ కేమ్ ఇన్ టు ద వరల్డ్, నాట్ ఆర్డినరీ లైట్, ద లైట్ ఆఫ్ సల్వేషన్. యేసు ప్రభు పుట్టినప్పుడు సిమియోను, ఎవరు? సిమియోను ప్రవక్త ఏమన్నాడు యేసు ప్రభుని తన చేతిలో తీసుకొని? అది ఓకే, నేను ఇప్పుడు చూశాను, బాగానే ఉంటుంది. కానీ దానికంటే ముందు ఏమన్నాడు? లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ, వెలుగు గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. ఇది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు. యేసు ప్రభువుని చిన్నారి పిల్లవాడిని చేతిలో తీసుకొని ఏమంటున్నాడు? ఫర్ జెంటైల్స్ ఇట్ ఈస్ ఎ లైట్ దట్ షోస్ పాత్ టు గాడ్. యేసు ప్రభు అంటండి రక్షణ మార్గదర్శకమైనటువంటి వెలుగు అన్నమాట. ఆ తర్వాత నీ ప్రజలకు, ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చే వెలుగు. వెలుగండి యేసు ప్రభు. ఇక్కడ లోకములోనికి వెలుగొచ్చింది. ఏమొచ్చింది? వెలుగొచ్చింది. సిస్టర్ గారు నీకు టార్చ్ లైట్ ఇచ్చారు. ఏమిచ్చారు? టార్చ్ లైట్ ఇచ్చారు. చీకట్లో వెళ్తున్నావు కదమ్మా, కింద పడతావమ్మా, టార్చ్ లైట్ వేసుకో అన్నారు. ఎవరు? పెద్దమ్మ గారు. ఏమిచ్చారు నీకు? మామూలు టార్చ్ లైట్ కాదు, సూపర్ టార్చ్ లైట్ ఇచ్చారు. బాగా చాలా ఎక్కువ కాంతి ఇచ్చేటువంటి వెలుగు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి అందరూ. ఈమె బయటికి వెళ్ళి వచ్చింది, ఈ మొత్తం పగిలిపోయి ఉన్నాయి. బయటికి వెళ్తున్నప్పుడు అమ్మ చీకటిగా ఉంది, లైట్ లేదటు, టార్చ్ లైట్ వేసుకో, ఇలా వెయ్యాలి, ఈ వెలుగునేస్తే కింద పడవని చెప్పింది. వెళ్ళింది. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ లోపలికి వచ్చింది. ఇదంతా రక్తం గారుతుంది, ఇవన్నీ పగిలిపోయి ఉన్నాయి. ఏం చేసింది? వెలుగుని వెయ్యలా, వాడుకోలా. చక్కటి పదం వాడావమ్మా. వాడుకోలా వెలుగును ఉపయోగించుకోలా. ఈ మాట చాలా ముఖ్యం, వెలుగును ఉపయోగించుకోవటం. మనం కూడా ఈ తపస్సు కాలంలో చేయాల్సిందల్లా ఏమిటి అంటే ఈ వెలుగును ఉపయోగించుకోవాలి. చెడును, చీకటిని తీసివేయాలి, వెలుగును స్వీకరించాలి. ఏం చేయాలి? వెలుగును స్వీకరించాలి, చీకటిని తీసివేయాలి. పౌలు గారు గలతీ పత్రికలో ఏమంటారు? శరీర సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన క్రియలు అంటాడు. ఓకే, ఏమంటాడు? ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ ద వర్క్స్ ఆఫ్ ద స్పిరిట్. శరీర సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన క్రియలు అని రోమపత్రికలో కూడా ఏమంటారంటే దేవునికి సంబంధించినటువంటి వారు వెలుగుకు సంబంధించిన క్రియలు చేస్తారు.
ఏ క్రియలు? వెలుగుకు సంబంధించిన క్రియలు. వెలుగుకు సంబంధించిన క్రియలు కొన్ని చెప్పండి. ఏంటి వెలుగుకు సంబంధించిన క్రియలు? పూజలో పాల్గొవటం, పాప సంకీర్తనం చేయడం, దివ్య సప్రసాదం స్వీకరించటం, జపమాల జపించటం, కుటుంబ ప్రార్థన ఉండడం, బైబిల్ చదువుకోవటం, చెడు మాట్లాడకుండా ఉండడం, పేదలకు సహాయము చేయడం, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? వెలుగుకు సంబంధించిన క్రియలు. చీకటికి సంబంధించిన క్రియలు కొన్ని చెప్పండి. అబద్ధాలు ఆడటం, అవిధేయత, గర్వము, అసూయ, ద్వేషము, రోతమాట, చెడ్డ మాటలు మాట్లాడటం, ప్రేమ లేకుండా ఉండడం, చీకటి పనులు చేయడం, ఇవన్నీ చీకటి కార్యాల క్రిందకు వస్తాయి. తపస్సు కాలం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇదే. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లెంటన్ సీజన్. రిమూవ్ వాట్ బిలాంగ్స్ టు ద డార్క్నెస్ అండ్ బి ఫిల్డ్ విత్ వాట్ బిలాంగ్స్ టు ద లైట్. ఏమంటున్నాడు ఈనాటి సువిశేషంలో? యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. లోకమున వెలుగు వచ్చింది. లోకంలోనికి ఏమొచ్చింది? ఎవరు వెలుగు ఇప్పుడు? యేసు ప్రభు. కానీ మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించారంటండి. దేన్ని ఎక్కువ ప్రేమించారు? చీకటిని ఎక్కువ ప్రేమించారు. ఎవరు ప్రేమిస్తారు చీకటిని? దొంగలు ప్రేమిస్తారు. దొంగతనం చేసేవాడు లైట్ ఉండాలనుకుంటాడా? లైట్ లేకుండా ఉంటే బాగనుకుంటాడు. అదేవిధంగా తప్పుడు కార్యం చేసేవాడు, శరీర పాపం చేసేవాడు లైట్ ఉండాలనుకుంటాడా? లేదు, లైట్ లేకుండా చెడు పని చేయాలనుకుంటాడు. మంచి చేసేటువంటి వాడు వెలుగును చూస్తాడు, చెడును చేసేవాడు చీకటిని చూస్తాడు. ఈ రోజున చాలా స్పష్టంగా ఉంది వాక్యం. దేవుడు మన కొరకే రక్షణ పంపించాడు. ఆ రక్షణ స్వీకరించాలా వద్దన నా మీద ఆధారపడి ఉంది. రక్షణ స్వీకరించాలి అంటే చెడును తీసివేసుకొని వెలుగును స్వీకరించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. అయినా కానీ ఇంకా ఈ లోకములో పాపం ఉంది. ఎందుకని? యేసు ప్రభువును అంగీకరించట్లా. ఒక రోజున ఒక వ్యక్తి నాలాంటి వాడు బార్బర్ షాప్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? బార్బర్ షాప్కి వెళ్ళాడు. వాడి తల మీద 3 ఎంటికలు ఉన్నాయండి. 3 ఎంటికలు. ఎన్ని ఉన్నాయి? 3 ఎంటికలు ఉన్నాయి. ఎంట్రుకలు ఉన్నాయి, తల మీద ఎంట్రుకలు ఉన్నాయి. బార్బర్ అన్నాడు కోపం వచ్చి, అయ్యా ఏంటి నువ్వు ఈ 3 ఎంటికలు నేను కటింగ్ వేయాలంటే, లేదు పెయింటింగ్ వేయాలి అన్నాడంట. కటింగ్ వేయాలంటే అతను ఏమన్నాడంట, అంటే కలర్ వేయాలి అన్నాడంట 3 ఎంటికలకు కూడా. పాజిటివిటీ అన్నమాట. మనం దేన్ని చూద్దామన్నా పాజిటివ్గా చూడాలన్నమాట. వాడు చూడు ఎంత పాజిటివ్గా ఆలోచించాడు. ఇప్పుడు ఇంకొక బార్బర్ గురించి ఆలోచిద్దాం. ఒక రోజున ఒక వ్యక్తి క్రాఫ్ వేయించుకోవడానికి బార్బర్ షాప్కి, మంగలి షాప్కి వెళ్ళాడు. మంగలి షాప్కి వెళ్ళి కూర్చొని కటింగ్ వేయించుకుంటుంటే ఆ మంగలివాడు అన్నాడు, నాస్తికుడు. ఎవరండి? నాస్తికుడు. అతను అన్నాడు దేవుడు లేడు అన్నాడు. ఏమన్నాడు? దేవుడు లేడు అన్నాడు. ఈ కటింగ్ వేయించుకుంటున్నటువంటి వ్యక్తి ఎందుకంటున్నావు అలాగా అంటే, దేవుడు ఉంటే ఇంకా ఇన్ని కష్టాలు ఉంటాయి ఆ లోకంలో. చూడు ఎంతమంది కష్టపడుతున్నారో, ఎంతమంది బాధపడుతున్నారో. దేవుడు ఉంటే కష్టాలు ఉంటాయా? ఉండవు కదా అన్నాడు. ఓహో అలాగా అనుకొని ఈ వ్యక్తి కటింగ్ అయిన తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ వచ్చాడు. ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ వచ్చి అన్నాడు ఆ బార్బర్ తోటి, ఆ మంగలి అతనితోటి ఏమన్నాడంటే, ఈ లోకంలో మంగలి వాళ్ళు లేరు అన్నాడు, బార్బర్స్ లేరు అన్నాడు. ఆ మంగళతను అన్నాడు, అదేంటి అట్టంటే నేనే మంగళవాడిని అన్నాడు. లేరు అన్నాడు. అయినా లేరు అన్నాడు. అనేసరికి ఎందుకు లేరు, నేను ఉన్నాగా అన్నాడు. నువ్వు కూడా లేవు అన్నాడు.
అరే అబ్బాయి నేను ఉన్నారా బాబు ఇక్కడనంటే, నువ్వు కూడా లేవన్నాడు. ఎందుకు లేరు అట్ట అంటం ఏంటనంటే, బయట ఒక అతన్ని పెట్టాడు, అతను తీసుకొచ్చాడు. అతను ఇంత పొడుగు గడ్డం పెంచుకొని, ఇంత పొడుగు జుట్టు పెంచుకొని, చీపిరి గడ్డంతో, చింపిరి జుట్టుతోటి ఉన్నాడు. ఇదిగో ఈయన జుట్టు ఎట్టుందో చూడు జుట్టు, ఇతను జుట్టు ఉంది కాబట్టి మంగళవాళ్ళు లేరు ఈ లోకంలో అన్నాడు. మంగళతను అన్నాడు, అదేలాగయ్యా, ఆయన మంగళ షాపుకి వెళ్ళాలి, కటింగ్ వేయమని అడగాలి తనందడ తానుగా, మంగళవాళ్ళు ఉన్నారు. అప్పుడు అన్నాడు ఆ వ్యక్తి, అలాగానే మనుషులు పాపంలో బ్రతుకుతున్నారంటే దేవుడు కూడా ఉన్నాడు. వాళ్ళు ఏం చెయ్యాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నేను పాపిని అని ఒప్పుకోవాలి. నువ్వేమన్నావు ఇందాక, లోకంలో చాలామంది పాపులు ఉన్నారు, చాలామంది కష్టాల పాలవుతున్నారు కాబట్టి దేవుడు లేడు అన్నావు. అర్థమైందా? నేనేమంట, లోకంలో చాలామంది సింపిరి గడ్డం వేసుకుంటున్నారు, చీకిరి జుట్టు వేసుకుంటున్నారు కాబట్టి మంగళోళ్ళు కూడా లేరు అంటున్నాను. నువ్వు ఎప్పుడైతే అలాగన్నావో, నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఆ జుట్టున్నటువంటి వాడు ఏం చేయాలి? మంగళ షాప్కి వెళ్ళి నా కటింగ్ చేయమని అడగాలి. అలాగానే పాపములో ఉన్నటువంటి వాడు ఏం చేయాలి? స్వతంత్రంగా దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నన్ను క్షమించు అని అడగాలి. దేవుడి కుమారుడు ఈ లోకానికి వచ్చిన నీవు దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఎవరూ కాపాడలేరు, అంతే కదండి. నేను రక్షణ నాకు కావాలని దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడు బలవంత పెట్టాడు. ఈ రోజున ఆ దేవుని వేడుకుందాం. ఈ శ్రమల కాలంలో, ఈ తపస్సు కాలంలో మనలో ఉన్న చీకటి కార్యాలను, చీకటి గురించి మాట్లాడుతున్నాడు, చీకటిని తీసివేసుకొని మంచిని, వెలుగును నింపుకునేటువంటి కృపను మనకు దయచేయమని వేడుకుందాం. ఆ శక్తి మనకు కావాలి, ఆ ఆత్మవరం మనకు కావాలి. మనంతట మనముగా ఆ చెడుని తీసివేసుకోలేం. కొన్నిసార్లు నేను మంచిగా ఉండాలనుకుంటా, అవునా కదా? ఎప్పుడైతే నేను మంచిగా ఉండాలో అప్పుడే తొందరగా పడిపోతా మళ్ళీ. అది మనిషి యొక్క బలహీనత, శోధన. కాబట్టి ఈ శోధన జయించాలంటే మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాలి. పాట ఉంది కదా, పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదు, మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. అవును పిల్లరా, అంత సులువు కాదండి. ఈ పాపం లాగుతూ ఉంటుంది మనల్ని, ఈ చీకటి లాగుతూ ఉంటుంది మనల్ని. మంచిగా ఉండాలనుకున్నప్పుడు గుళ్ళో ఉన్నంతసేపు ఏమంత శాంతమ్మ ఉండదండి. ఏం పేరేంది? గుళ్ళో ఉన్నప్పుడు శాంతమ్మ, గుడి బయటికి పోతే గయ్యాళమ్మ అన్నమాట. గుడి బయ్యాళికి పోతే ఎలా మారుద్దండి? మహంకాళమ్మలాగా మాట్లాడుద్ది అనమాట. మరియమ్మ ఒక్కసారిగా ఎలా మారిపోద్ది? మహంకాళమ్మలాగా మారిపోద్ది గుడి బయట. ఏంటి? మనిషి యొక్క స్వభావం అండి ఇది, బలహీనత. ఆత్మవరం మనకు కావాలి, దేవుని శక్తి మనకు కావాలి. దేవుని ప్రార్థన చేసుకుందాం, తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రేమామయుడా, ఈనాడు మానవులందరూ రక్షణ పొందాలని నువ్వు కోరుతున్నావు. పాపాన్ని విడవాలి, వెలుగునైనటువంటి నీ కుమారుని స్వీకరించాలి. కానీ ప్రభువా, పాపము ఎంతో బలమైనటువంటిది. సాతానుడు ఎంతో బలంగా ప్రయోగిస్తున్నాడు శోధనలు. మా శక్తి మాకు చాలదు ప్రభువా, మా బలం మాకు చాలదు ప్రభువా సాతానుతో పోరాడటానికి. నీవు మాతో ఉంటానని పలికావు. నీ ఆత్మశక్తిని మాకు దయచేయి తండ్రి. నీ ఆత్మ వరాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, నీ ఆత్మశక్తితో, నీ ఆత్మ బలముతో సాతాను మీద విజయాన్ని పొంది పవిత్రమైన జీవితాన్ని జీవించి నీకు చెందిన వారముగా, నీ బిడ్డలముగా జీవింప శక్తిని మాకు దయచేయి తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలను దీవించు ప్రభువు, ఆశీర్వదించు. మేమంతా ఈ తపస్సు కాలములో, ఈ శ్రమల కాలములో పాపమనే చీకటిని విడిచిపెట్టడానికి, పవిత్రత అనేటువంటి వెలుగును పొందుకోవడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయమని మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.